చీకటి ప్రభావం ఉంటేనే వెలుతురు యొక్క ప్రభావం తెలుస్తుంది. ఓహ్! పులుపు ఉన్నప్పుడే తీపి యొక్క అవసరం తెలుస్తుంది. రైట్. కారం కూడా ఉంటేనే తీపి యొక్క టేస్ట్ ఏమిటి అనేది అర్థమవుతుంది. సమాజంలో చెడు అకృత్యాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అయ్యా! కృతయుగం దగ్గరించి ఉన్నాయి. అప్పుడు కూడా మరి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు లేరు. మరి కరెక్ట్ సార్. తర్వాత యుగంలో రావణాసురుడు లాంటి వాళ్ళు లేరు. తర్వాత యుగాల్లో మాత్రం లేదు. ప్రతి యుగంలో కూడా ఉంటారు. కానీ ఉన్నవాడిని ఎదుర్కోగలిగే శక్తి ఎంత ఉంది అనే దాన్ని బట్టి మన అలా అంతరాన్ని చెప్తుంటాం. కృతయుగంలో దాన్ని ఎదుర్కొని అంతరింపచేసే వాళ్ళు ఉండేవారు. త్రేతాయుగంలో కూడా దాన్ని కొంత అంతరింపచేసినా దాంతో సహజీవనం చేసేవాళ్ళు ఉండేవారు. దాంట్లో ఉండే మంచిని తీసుకుని దాన్ని మనం వదిలిపెడదాం. అంటే త్రేతాయుగంలో మనం రాక్షస జాతిని నిర్మూలన చేయాల. రాక్షస జాతిలో ఉండే చెడుని తీసేశాడు ఆయన. విభీషణుని అట్టే పెట్టాడు లంకా నగరపు పాలకుడి కింద. సో చెడుని పూర్తిగా తొలగించగలగడం, దాంట్లో ఉండే మంచిని యాక్సెప్ట్ చేయగలగడం, దాంతో సహజీవనాన్ని సాగించగలగడం, అదే డామినేట్ చేయడం. అయ్యా! సో యుగాల యొక్క పరిణతి క్రమం అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దిస్ ఈజ్ కలియుగం. అవి డామినేట్ చేస్తుంటాయి. ఇవి కూడా ఉంటాయి, మంచివి కూడా ఉంటాయి. అయ్యా! కానీ కొంచెం లో ప్రొఫైల్లో ఉంటాయి అన్నమాట. వీటిని అవి డామినేట్ చేయడం చేత వాటికి అవకాశం ఎంతవరకు జాగ్రత్తగా వాటి మాన ఉండడానికి అవకాశం అంతవరకు చూసుకుని పక్కన ఉంటుంటాయి. మీదన్నట్టుగా వాటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది కనుక, వాటి ప్రభావం అధికంగా ఉంటుంది కనుక. అలాగే ప్రతి యుగానికి కొన్ని లక్షణాలు ఉంటాయి మనుషుల్లో. అవి తెలుసుకుని వాటికి తగ్గట్టుగా మనల్ని మనం రిఫార్మ్ చేసుకోవాలి అని అంటారు. మరి నిజానికి కలియుగానికి ఉన్న లక్షణాలు ఏమిటి, మనుషుల్లో ఉండే లక్షణాలు ఏమిటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అంటే ఏం చెప్తారు స్వామి? అంటే మిగతా యుగాల్లో ఇందాక మీకు చెప్పాం కదా, ఎదటి వాడు ఏడిస్తే వాడి నుంచి వీడికి ఏడుపు వస్తుంది. అది మిగతా యుగాల్లో. అయ్యా! ఇప్పుడు ఎదటివాడు నవ్వితే వీడికి ఏడుపు వస్తుంది. ఎదటివాడు ఏడవకపోతే వీడికి ఏడుపు వస్తుంది. నిష్కారణంగా ఎదటివాడిని ఏడిపించి వాడు ఏడుస్తుంటే చూసి సంతోషించేటటువంటి ఒక ఆసురీ ప్రవృత్తి అంటాం దాన్ని మన ఈ భాషలో చెప్పాలంటే. సో ఇది విజృంభించి ఉంటుంది ఇప్పుడు ప్రతి చోట కూడా. దానికే అగ్రాసనం ఉంటుంది, దానికే మర్యాద ఉంటుంది, దానికే గౌరవం ఉంటుంది. అలా ఉండడం మార్క్ ఆఫ్ ప్రెస్టేజ్ అన్నట్టు అవుతుంది అన్నమాట. చూడండి, ఇదివరకు తాగుడు అంటే అదేదో చెడ్డది, తాగకూడదు. ఎవరైనా తాగేవంటే రహస్యంగా పోయి తాగడం, ఎవరికి తెలియకుండా తాగడం, అలా అలా ఉండేది. అయ్యా! మరి ఇప్పుడు ఎవరు తాకపోతే ఇదేమిట్రా, ఇదేం బతుకురా ఇది, ఇలాగెందుకురా బతకడం ఇలాగా అనే స్థితిలోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాలే దాన్ని పెంచి పోషించేటటువంటి స్థితి వచ్చింది. ఇప్పుడు ఇలాంటివి జరిగితే దండించడానికి ఉండాల్సిన ప్రభుత్వం వాటినే పెంచి పోషించేటటువంటి స్థితి వచ్చింది కదా. వాటి మీదే తను ఆధారపడి బతికేటటువంటి ఒక దారుణమైన స్థితి వచ్చింది కదా. సో ఎందుకంటే మనకి కలికి ప్రత్యేకమైనటువంటి ఎగ్జాంపుల్ ఏం కావాలి కనుక. అంటే మీ వరకు యాక్చువల్గా డే అంతా కూడా అంటే 21 days 21 రోజులు మీరు ఒక పని చేస్తే అది మీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. కానీ 3-4 రోజులు 10 రోజులు చేసేటప్పటికే అబ్బా ఏం చేస్తానులే అని చెప్పని ఒక చిన్న నిస్త్రాణం వచ్చేస్తుంది కామన్ మెన్కి. అలాంటిది ఏళ్ల తరబడి ఒకే భక్తి పారవస్యంలో మీకు ఎలా సాధ్యం అవుతుంది? అంటే సాధ్యం అవ్వడం అవ్వకపోవడం అనేది ఏముండదు, గోల్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ గోల్, ట్రావెలింగ్ టువర్డ్స్ గోల్ ఈజ్ ద జాయ్. ఇప్పుడు జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటే ఒక సైంటిస్ట్ ఉంటాడు అనుకోండి, వాడికి ఏదో ఒక వస్తువుని తయారు చేయడం అనేది వాడికి గోల్. వాడికి ఆ తయారీలో ఉంటే వాడికి ఆనందం. ఆ తయారీ లేకపోతే వాడికి ఏదో విసుగో చికాకో లేకపోతే బద్ధకం ఏర్పడతాయి. అది ఉంటే వాడికి యాక్టివ్గా ఉంటాడు. రైట్. ఒక లక్ష్యం అనేది ఉన్నప్పుడు
ఆ లక్ష్యాన్ని సాధించడం అనేటటువంటిదే వాడికి కోరిక అవుతుంది వాడికి. సో దానికేసి వాడి యొక్క యాత్ర సాగుతూ ఉంటుంది. దానికి తోడుపడ్డ వాళ్ళందరినీ తను తోడు చేసుకుంటాడు. దానికి అడ్డొచ్చేవాడిని దూరంగా పెడుతూ ఉంటాడు. వాడికి అది గోల్ కనుక వాడు. సో అచీవింగ్ ద గోల్ ఈజ్ అల్టిమేట్. మీరేం గోల్ పెట్టుకున్నారంటే ఏం చెప్తారు? మా గురువుగారు ఏం చేశారో దాన్ని 10 మందికి అందించగలగడం, 10 మందికి తీసుకువెళ్ళగలగడం. వారు అందించినటువంటి ఆ సిద్ధాంతాన్ని, సంప్రదాయాన్ని, దాన్ని ఎంత ఎక్కువ మందికి తెలియచేయగలిగితే అంత ఆనందం. కానీ ఎంత ఎక్కువ మంది దాన్ని ఆదరించగలిగితే, గౌరవించగలిగితే, దాన్ని ఫాలో కాగలిగితే అంత సంతోషం. దట్ ఈస్ ద మెయిన్.